వెల్కమ్ టు రాజనీతి. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు 2024 జూలై 13న బాధ్యతలు తీసుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన్ని కమిషనర్గా నియమించారు. అంతకుముందు రామకృష్ణ గారు ఎవరో కమిషనర్గా ఉంటే ఆయన్ని బదిలీ చేసి రాజశేఖర్ బాబుని కమిషనర్గా నియమించారు. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం మీద దర్యాప్తు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. 7 సభ్యులున్న ఆ సిట్కు రాజశేఖర్ బాబుని చీఫ్గా నియమించారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీలు శ్రీహరిబాబు, కొల్లి శ్రీనివాస్తో పాటు మరో 3 అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వీళ్ళు మద్యం కుంభకోణం మీద దర్యాప్తు జరిపారు, కూపీ లాగారు. ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమని, ఆయనే అంతిమ లబ్ధిదారుడని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంది. చాలామంది అదే నమ్ముతూ ఉన్నారు. సో అలాంటి సమయంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టి ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ ప్రముఖులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల పాత్రకు సంబంధించిన ఆధారాలు సేకరించారు, లింకులు ఎస్టాబ్లిష్ చేశారు, మనీ డంపులు కనుగొన్నారు. కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డి నాగేశ్వర రెడ్డి లాంటి ప్రముఖులందరూ కూడా అరెస్ట్ అయ్యారు. సిట్ బృందం ఎక్కడా ఒత్తిళ్లకు తలగకుండా సమర్థవంతంగా దర్యాప్తు చేసింది. సిట్ దగ్గర ఆధారాలు తీసుకున్న ఈడీ రంగప్రవేశం చేసింది. ఈడీ రంగప్రవేశం చేయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్, వీళ్ళందరినీ కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసు ఇప్పుడు ఎక్కడి దాకా పోతుందో అన్న భయాందోళనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఎందుకంటే అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి కదా అంతిమ లబ్ధిదారుని. సో అందుకే వీళ్ళంతా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ కృష్ణలంక స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. రౌడీ షీటర్ పిల్ల సాయిని మార్కాపురం నుంచి తీసుకొచ్చిన పోలీసులు టార్చర్ పెట్టి చంపేశారు, శవాన్ని మాయం చేశారని సాయి బంధువులు ఆరోపిస్తున్నారు. వెంటనే వైసీపీ రంగప్రవేశం చేసింది, కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆ రౌడీ షీటరు కాపు కులస్తుడంట, కాపులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసింది. అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు కూడా కాపు కులస్తుడు కావడంతో వాళ్ళ ఎత్తుగడ ఫలించాల. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది, సిఐని సస్పెండ్ చేసింది, ఆయన మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా ఒక సిట్ను కూడా ఏర్పాటు చేశారు. సాయి బంధువులతో ముఖ్యమంత్రి మాట్లాడారు, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడంతో వాళ్ళు కూడా శాంతించారు. అయితే వైసీపీ నేతలు కమిషనర్ రాజశేఖర్ బాబును టార్గెట్ చేశారు. ఈ విషయంలో ఈ లాకప్ డెత్కు ఆయనకు లింక్ పెట్టి ఆయనే బాధ్యత వహించాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేశారు. సోషల్ మీడియాలో, వైసీపీ మీడియాలో కథనాలు రాయించారు, వైసీపీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించారు, కమిషనర్ని టార్గెట్ చేశారు. కమిషనర్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్నారు, సిట్ అధిపతిగా ఉన్నారు. ఈ కేసులో అన్ని వేళ్ళు జగన్ వైపు చూపిస్తున్నాయి. అందుకే కమిషనర్ మీద ఒత్తిడి తెచ్చి అతను బదిలీ చేయించాలనో లేదో చిక్కుల్లో పడేయాలన్న వ్యూహంతో, డిఫెన్స్లో పడేయాలన్న వ్యూహంతో టార్గెట్ చేశారు. అది ఫలించలేదు. అందుకే తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో, భారతిరెడ్డి గారి మీడియా సాక్షిలో ఆయన మీద ఒక బ్యానర్ స్టోరీ రాశారు. బెజవాడ బాస్ భారీ డీల్ అనే క్యాప్షన్తో అద్విక ట్రేడింగ్ కంపెనీ స్కామ్ ఒకటి జరిగింది విజయవాడలో. సో దానికి సంబంధించి అది అక్రమ డిపాజిట్లకు సంబంధించిన కేసు. ఆ కేసులో భారీ డీల్ కుదుర్చుకున్నారు నిందితులతో. డీల్ మొత్తాన్ని ప్రైవేట్ బ్యాంకులు, ఆయనకు వచ్చిన మొత్తాన్ని ప్రైవేట్ బ్యాంకులు జమ చేశారు, ఘరానా మోసానికి అభయహస్తం ఇచ్చారని ఆయన డిఫేమ్ చేస్తూ ఒక కథనం రాశారు. భారీ కుంభకోణాన్ని తగ్గించి చూపించారని పేర్కొన్నారు ఆ కథనంలో. అయితే ఈ సాక్షి రాతలన్నీ అవాస్తవాలు, ఈ కేసు దర్యాప్తుకు సిట్టు వేయటం జరిగింది, నిందితులను అరెస్ట్ చేశామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పేర్కొన్నారు. సాక్షి కథనాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. సాక్షి నిరాధారమైన తప్పుడు కథనం రాసింది, ఉన్నతాధికారుల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఈ కథనం రాసినందుకు సాక్షి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ పదే పదే రాజశేఖర్ బాబు మీద దాడి చేయడానికి ప్రధానమైన కారణం లిక్కర్ కుంభకోణాన్ని విచారిస్తున్న సిట్ చీఫ్గా ఆయన ఉండటమే. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ హ్యాండ్లు, రైట్ హ్యాండ్లు అన్నింటినీ జైలుకు పంపించేశారు. అందుకే వైసీపీకి కక్ష కట్టింది. అవకాశం దొరికితే డిఫేమ్ చేయాలని కాచుకొని కూర్చుంది. Like, share and subscribe to Rajaniti channel.